నమస్కారం. సిబిఆర్ టీవీ న్యూస్‌కి స్వాగతం. కర్నూలు జిల్లా గుణగండ్ల మండల పరిధిలోని ఎర్రబడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు నిలిపివేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై అధికారులను కలవగా ఆ గ్రామానికి సంబంధించిన స్థలం పంచాయతీరాజ్ సంబంధించిందని అధికారులు తెలపడం జరిగిందన్నారు. గ్రామంలో సర్పంచ్ని కలవగా కొద్ది రోజుల క్రితం నుంచి ఆ గ్రామంలో అనేక రకాలుగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలను ఆపివేయడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అధికారులు ఆపుతున్నారా లేక పంచాయతీరాజ్ వాళ్ళు ఆపుతున్నారా అనే విషయంపై గ్రామస్తులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రాత్రి పగలు లేకుండా కష్టపడుతున్న వారిపై నోటీసులే కాక దురుసుగా మాట్లాడడం జరిగిందన్నారు. ఈ విషయంపై అధికారులు గమనించి ఆ గ్రామ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆ గ్రామ ప్రజలు కోరడం జరిగింది. బునాలు తీస్తుంటే వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని అబ్జెక్షన్ చేసింది. తర్వాత ఈ విధంగా మేము మాట్లాడితే ఏమయ్యా ఇట్లా మేము అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మీరు ఏమైనా అబ్జెక్షన్ ఎవరైనా చేసినారంటే కానీ వాళ్ళు ఏం లేదనుకున్నాగా మాపై నోటీసు నాపై ఒక్కనిపై నోటీస్ ఇచ్చినారు సార్. నా ఒక్కనిపై ఎందుకు నోటీస్ ఇస్తావయ్యా, మొత్తం దళితుల వల్ల ఏకమయ్యే విగ్రహం పెట్టుకుంటున్నాము, అందుకు ఆ విధంగా అని దానికి గాను ఆయన నా ఒక్కరికి నోటీస్ ఇచ్చి నీ పైన కేసు నమోదు చేసి 3 రోజుల లోపల ఆ జెండా నువ్వు తీయకుంటే నీకు కేసు నమోదు చేసి నీపై సబ్ జైలు పంపిస్తామనడం జరిగింది. నేను ఆ విధంగా అంటే దళితులైన మేము ఒక్కరమే కాదు సార్, అందరము ఏకమే 103 ఇండ్లు ఉన్నాయి దళితులవి. దళితుల 103 ఇండ్లు ఐకమత్యమయ్యే మేము అక్కడ పెట్టుకోవాలని అనుకున్నాము సార్. ఆ తర్వాత నాకొక్కరికి నోటీసు నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ప్రతి ఒక్క మా గ్రామంలో దళితులు ప్రతి ఒక్కరికి నోటీసు ఇవ్వండి, అప్పుడైతే చెప్పుకుంటా అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి నీకేమి అబ్జెక్షన్ అయ్యా అని మేము మాట్లాడినాము సార్. ఇక్కడ ఉద్యోగాలు పరీక్షణ ఎడల మేము కర్నూలు జిల్లాకి వెళ్ళి కలెక్టర్ సార్ దగ్గర ధర్నా చేసి మేము చేయాలనుకున్నాం సార్. అలాగే ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలని మేము ఎండిఓ సార్ గారిని, ఎంఆర్ఓ గారిని, పంచాయతీ సార్ తీర్మానం ఇవ్వమని, అలాగే సర్పంచ్ని కానీ కోరుతున్నాం సార్. అలాగే గతంలో ఇక్కడ శ్మశానం ఉండేది సార్. ఈ శ్మశానం కోసము మా యొక్క ప్లేసు ఇక్కడ బీసీ అంటే గొల్ల యాదవుల శ్మశానం ఉండేది సార్. యాదవుల కోసము ఈ శ్మశానం తీసేసి మాకు అక్కడ ఈడ సచివాలయం కట్టిస్తారంటే అక్కడ మా పొలము 2 ఎకరాల పొలము శ్మశానానికి ఇచ్చినాం సార్. ఈడ సచివాలయం కట్టిస్తామంటే కనీసం దానికోసమన్నా మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం కాబట్టి కనీసం మా ప్లేస్ ఎకరా ప్లేస్ ఇచ్చినాం సార్. దళితులమైన మేము ఈ విగ్రహం కోసము 3 సెంట్లు సచివాలయం పక్కన ఉంది సార్ ప్లేసు. ఆ ప్లేసు మాకు అంబేద్కర్ విగ్రహానికి ఇవ్వాలని కోరినాము సార్. ఎంఆర్ఓ గారు అదేవిధంగా సార్ ఇక్కడ శ్మశానం ఉండేది గత పంచాయతీలోనే ఇక్కడ సచివాలయానికి అంబేద్కర్ విగ్రహానికి ప్లేస్ ఇస్తామని చెప్పినారు. చెప్పిన దానికే మేము మా యొక్క ఎకర పొలాన్ని ఈ యొక్క శ్మశానానికి గొల్లలకి మేము శ్మశానానికి ఇచ్చినాం సార్. అందుకొరకుగాను మాకు ఇక్కడ సచివాలయం పెట్టి మాకు ఇక్కడ పక్కన ఉన్నటువంటి ప్లేసు అంబేద్కర్ విగ్రహానికి ఇస్తామని చెప్పినారు సార్. ఇప్పుడు ఇస్తామని చెప్పిన వ్యక్తులే ఈ పొద్దు మేము ఇవ్వము, అసలు విగ్రహం మీరు పెట్టరాదు అక్కడ అని మమ్మల్ని దళితులను ఈ యొక్క విగ్రహం పెట్టనికపోతుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు రావడము, సార్కి వచ్చి ఆపడము, మీరు పెడితే ఈ విధంగా మేము కేసులు పెడతాము, ఈ సెక్షన్లో పెట్టి మేము లోన్కి వేస్తాము, ఇక్కడ విగ్రహం పెట్టరాదు అని చెప్పడం జరిగింది సార్. మాకు పర్సనల్గా నోటీస్ కానీ ఇవ్వడం జరిగింది సార్. నా ఒక్క పేరు మీద మాది హనుమాన పేరు మీద నోటీస్ ఇచ్చి అక్కడ జెండా 3 రోజుల లోపల అంబేద్కర్ జెండా మీరు పెరికేయాలి, పెరికేయకుంటే 3 రోజులు మీ మీద యాక్షన్ తీసుకొని మిమ్మల్ని సెక్షన్ల కింద పెట్టి కేసు పెట్టి సబ్ జైలు పంపిస్తామని బెదిరియడం జరిగింది. బెదిరించిన వ్యక్తులు మన పంచాయత్ సెక్రటరీ ఈవాడు గోనయ్యల మండలం ఈవాడు సార్ గారు. సభాసురు మేము ఎర్రబాద్లోన గత నెల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాము. పెట్టాలి అనుకొని రాత్రులు పోయి ఇసుక తెచ్చుకోవడము, 100 మంది దాకా దాదాపు పోయి ఇసుక తెచ్చుకొని రాళ్ళు తోలుకోవడం జరిగింది. మేము ఇక్కడ విగ్రహం పెట్టాలని ఇక్కడ మొత్తము బేస్ మట్టము లెవెల్ గుణాలు తీయడం జరిగింది. అలాగే స్తంభం పాతడం జరిగింది. స్తంభం పాతిన వెంటనే గవర్నమెంట్ ఎంప్లాయీలు వచ్చి మా దగ్గరికి మీరు స్తంభం తీసేయాలి, 3 రోజులు జెండా తీసేయాలి, 3 రోజుల లోపల తీసేయకుంటే మీ మీద సెక్షన్లపై కేసులు నమోదు చేయబడును, అలాగే తీయని ఎడల మీ పైన జరిమానం కూడా వేయనని మమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు సార్. అలాగే ఎండిఓ పంచాయత్ సెక్రటరీ వాళ్ళందరూ చాలా అబ్జెక్షన్ చేస్తున్నారు. ఎట్లైనా కానీ మీరు మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అది హనుమన్న ఎర్రబాడు గ్రామం గోనయ్యల మండలం.
మేము గత ఒక నెల నుంచి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కోసం బునాది తీయడం ప్లేస్ చూసుకొని బునాది తీయడం జరిగింది. ఇక్కడ జెండా పెట్టి ఈ విధంగా మొత్తం ఎస్సీ కాలనీ అంతా ఐకమత్యమై ఈ యొక్క పని చేస్తున్నాం సార్. ఇక్కడ పని చేస్తుంటే గ్రామ పంచాయత్ సెక్రటరీ అట్లాగే గోనెల మండలం ఈవాడు సారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టరాదని మమ్మల్ని హింసిస్తున్నారు సార్. అదేవిధంగా మేము ఎందుకయ్యా పెట్టరాదు, ఒక రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టనికే ఎందుకు మీరు అబ్జెక్షన్ చేస్తున్నారని మేము అడిగితే కానీ వాళ్ళు మాకు పర్సనల్గా నోటీస్ ఇచ్చి ఈ విధంగా మరి మీరు అక్కడ కట్ట కడితే అంబేద్కర్ కట్ట కడితే మీ మీద కేసులు రాసి మిమ్మల్ని సబ్ జైలుకి పంపిస్తామని మమ్మల్ని బెదిరించి వెళ్ళాడు సార్. ఈ బెదిరించడం వ్యక్తులు ఈ వాడు సారు అలాగే పంచాయత్ సెక్రటరీ సారు ఇట్లా ఈ విధంగా బెదిరించినారు సార్. తర్వాత ఎంఆర్ఓ సార్ కానీ అడిగినాము మేము సార్ ఈ విధంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని అడిగినాము. కానీ వాళ్ళు కానీ పంచాయతీ తీర్మానం బాబు పంచాయతీ వాళ్ళతో మాట్లాడుకోని చెప్పినారు. పంచాయతీలతో మాట్లాడుకుంటే వాళ్ళు కానీ మీరు ఐకమత్యమై మాట్లాడుకొని చేసుకుని అన్నారు. కానీ ఇప్పుడు వారికి మరి వాళ్ళు ఈ వాడు ఫోన్ చేయడమే, మమ్మల్ని సిఐ సార్ ఫోన్ చేయడమే, పోలీస్ డిపార్ట్మెంట్ రావడం ఇక్కడ మమ్మల్ని ఆఫ్ చేయడము, ఎందుకు విగ్రహం పెడుతున్నారు ఏం కథ అని మమ్మల్ని బెదిరేయడం జరిగింది సార్. ఒక దళితులమైన మాము ఒక అంబేద్కర్ డాక్టర్ బిఆర్ ప్రపంచం మేధావైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకునికే మాకు హక్కు లేదా సార్ అని మేము అడిగినా కానీ వాళ్ళు ఇక్కడ లేదు, ఇక్కడ ఈ ప్లేస్లో మీరు పెట్టరాదు మీరు అని మమ్మల్ని ఈ విధంగా అట్రాక్షన్ చేయడం జరిగింది సార్. మిగతా ఎస్సీ కాలనీ మొత్తం అంతా ఐకమత్యమయ్యి ఈ అంబేద్కర్ విగ్రహం కోసం ఎంతో గత కొన్ని రోజులుగా ఒక నెల 2 నెలల కిందటి నుంచి మేము ఎంతో ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాము. దానికి గాను ప్రతి ఒక్కరూ సిఐ సార్ కానీ మిగతా వాళ్ళందరూ ఈ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు చాలా మంది వచ్చి నోటీసులు ఇవ్వడము, ఒక్కరిపైన నీ మీద చర్య తీసుకుంటాము, కేసు పెడతాము, ఇన్ని సబ్జెక్టులు పంపిస్తామని చెప్పేసి ఒక అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే కూడా ఎంతమంది వచ్చి మమ్మల్ని అడ్డం చేస్తున్నారు. ఇది మీరే మరి దీనికి ఏదో ఒకటి మాకు న్యాయం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని మేము పెట్టే విధంగా మాకు అందరూ సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటాం సార్. నా పేరు కే సబబ్ సుజూరు, మాది ఎర్రబాడి గ్రామము. మేము గత నెల నుంచి ఇక్కడ డాక్టర్